అందరికి నమస్తే, ఎట్లున్నారు? నేనైతే ఎగ్దమ్ కిరాకునా. రైట్, గీయాలంటే ముచ్చట ఏంటంటే ఏదైతే బడంగ్పేట్ చుట్టుముట్టున్నటువంటి కాలనీ ప్రజలందరూ కూడా శుభవార్త. గీయాల మీ అందరి గురించి ఒక జబర్దస్త్ స్కూల్ని అయితే తీసుకొచ్చిన. మరి ఈ స్కూల్ ఎక్కడుందంటే ఒక్కసారి కెమెరాట వైపు తిప్పితే బడంగ్పేట్ నుంచి పెద్ద రోడ్ అనమాట. సో ఏదైతే గ్రామ పంచాయతీ చౌరస్తా నుంచి వెళ్ళేటువంటి మార్గంలో భాగంగా మరి బాలాజీ నగర్ కాలనీలో మరి నూతనంగా ఈ యొక్క స్కూల్ని ప్రారంభించుకోవడం జరిగింది. స్కూల్ పేరు వచ్చేసి అభ్యాస ఇన్నోవేటివ్ స్కూల్, సిబిఎస్ఈ ఎక్సలెన్స్. మరి ఆ చదువు ఇంతకు ఎట్లుంది, ఏముంది, బిల్డింగ్ ఏముంది అనేది మొత్తం కుల్ల అంతా చూపించి అడుచుకునే ప్రయత్నం మాత్రం చేద్దాం. లెట్స్ గో. రైట్, ఇప్పుడైతే నేను స్కూల్లోకి మాత్రం వచ్చేసిన. మరి మనతో పాటు సార్ నమస్తే. నమస్తే సార్. పేరు? డాక్టర్ ఆర్ సుభాష్. సుభాష్ గారు ఎట్లున్నారు? బాగున్నాను సార్. చెప్పాలి సార్, మరి ఈరోజు బడంగ్పేటలో నూతనంగా స్కూల్ ప్రారంభించుకోవడం జరిగింది. అవును సార్. అసలు స్కూల్ పేరు ఏం పేరు సార్? అభ్యాస ఇన్నోవేటివ్ స్కూల్ సార్ మంది. ఓకే. ఇది బాలాజీ నగర్ బడంగ్పేట రోడ్ నెంబర్ 4 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే. సో ఈ రోజే ఇనాగ్రేషన్ చేశాము. సో మేయర్ గారు కూడా యాక్చువల్లీ ఎమ్మెల్యే గారికి ఇన్విటేషన్ ఇచ్చాము, డిఓ గారు, ఎంఈఓ గారు కూడా ఇచ్చాము. ఓకే. మేడం పరిత మేడం వచ్చారు, ఇనాగ్రేషన్ చేసినారు, రిబ్బన్ కటింగ్ అయింది. దాంతోపాటు అందరు ఈరోజు మంచి ఫ్రెష్ మూడ్ లో అందరు పిల్లలు వచ్చారు. సో హ్యాపీ మూడ్ లో, చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నారు సార్. పిల్లలు ఉన్నారు, మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఓకే సార్. సో ఇది అభ్యాస ఇన్నోవేటివ్ స్కూల్ ఏంటంటే చాలా అంటే మంచి మోటో, ఒక అంబిషన్, పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో నిలగడం జరిగింది. ఓకే. సో అదేవిధంగా మనం ఈ రోజుల్లో విద్య అనేది మొత్తము కమర్షియల్ అయిపోయింది. సార్ ఒక్క నిమిషం సార్. నేను ఏమంటే సార్, ఫస్ట్ నాకు బిల్డింగ్ మొత్తం నేను చూడాలి. డెఫినెట్లీ సార్. బిల్డింగ్ ఎట్లున్నది, సార్ మీ బిల్డింగ్ లో క్లాస్ రూమ్స్ ఎట్లున్నాయి, ఇవన్నీ చూసుకున్నాక లాస్ట్ కు స్కూల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ విద్య ఉంది అడుచుకునే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ అయితే నాకు మాత్రం స్కూల్ తిప్పి. డెఫినెట్లీ సార్. స్టార్ట్ మనకు ప్లే గ్రూప్ ఉంది సార్ ఇక్కడ. చిన్న పిల్లలు లైక్ 2+ and 3 years అబోవ్ ఉన్న పిల్లలు మన స్కూల్ ప్లే గ్రూప్ లో జాయిన్ అవుతారు. సో రండి సార్, మన ప్లే గ్రూప్ స్కూల్ చూద్దాం. నమస్తే, ఇది మన ప్లే గ్రూప్ సార్. ప్లే గ్రూప్ చిన్న పిల్లలు సార్. చిన్నప్పుడు అరౌండ్ 2+3 years పిల్లలకి ప్లే గ్రూప్ లో జాయిన్ చేయడం జరుగుతుంది. సో చూడండి సార్, మనకి ఇలా విధంగా మనకు అంటే వాల్ పోస్టర్ మీరు చూడొచ్చు. చిన్న పిల్లలు వచ్చిన వెంటనే ఒక చిన్న హ్యాపీ, అంటే వాళ్ళు ఒక ఇంట్లో ఉన్నట్టే ఫీలింగ్ ఉంటుంది. అంటే ఒక విద్యా స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన సపోజ్ నేర్చుకోవడం కానీ. సో ఇదేంటి బండలు లేకుండా, సో బండల పైన అంటే కింద పడ్డ కూడా ఏం పడదు, ఏం కాదు సార్. కింద పడ్డ కూడా జంప్ చేయొచ్చు, పిల్లలు ఆడుతుంటారు కాబట్టి చిన్నపాటి వాళ్ళకి డ్యామ్ అంటే ఏం చిన్న హానికరం జరగకుండా పెట్టడం జరిగింది సార్. సూపర్ ఉంది, చాలా బాగుంది. నాకు ఇక్కడే అసలు వాస్తవానికి నేను చదువుకున్నప్పుడు ఇలాంటి మ్యాట్లు మాత్రం ఏం లేవు. నేను చదువుకున్నప్పుడు మాత్రం మీద షెడ్ ఉంటుండే, మధ్యలో తడకలు ఉంటుండే. మా ఫ్రెండ్స్ అందరం కూడా వాటికి హోల్స్ చేసి ఆడుకున్నటువంటి రోజులు. కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళంతా అదృష్టవంతులు అబ్బా. సో చిన్న పిల్లలు ఏదైతే కిడ్స్ ఉంటారో 2 years తర్వాత 3 years తర్వాత 3 సంవత్సరాల తర్వాత చదువుకోవాల్సినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో కిడ్స్ కోసం మాత్రం సూపర్ గా ఉంది జోన్ మాత్రం. సో మరి పైకి వెళ్దామా? పక్కా సార్. మీరు చూడొచ్చు, టాయ్స్ లో చూడొచ్చు, ఎంత హ్యాపీగా ఆడుకోవచ్చు పిల్లలు. సో మీరు బయటకి వెళ్ళినా కూడా, పార్క్ వెళ్ళినా కూడా వాళ్ళకి కావాల్సిన టాయ్స్ అయితే ఉంటాయో సేమ్ అదే టాయ్స్ పెట్టడం జరిగింది. సో వాళ్ళకంటే పిల్లలు ఈ స్కూల్కి వచ్చిన వెంటనే వాళ్ళకంటే కొద్దిగా అన్ని మర్చిపోవాలి. సో మర్చిపోయే విధంగా అన్ని పెట్టడం జరిగింది సార్. కాబట్టి చాలా బాగా పెట్టాము. సో ప్లే గ్రూప్, సో పిల్లలు మంచిగా హ్యాపీగా రావచ్చు, హ్యాపీగా చదువుకోవచ్చు, మంచిగా ఆడుకోవచ్చు ఇక్కడ. సూపర్ సార్. సో ఏదేమైనా కూడా మరి పిల్లలు కదా, పిల్లలు అంటే కూడా చాలా కేర్ఫుల్ గా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు. బయట నుంచి అంటే లోపల పిల్లలు ఆడుకుంటున్నా ఉన్న ఒక టీచర్ ఉంటుంది. సో నిఘా అంటే ఎప్పటికప్పుడు చూడడానికి కూడా గ్లాసెస్ కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. పైకి వెళ్ళి ఇంకా క్లాస్ రూమ్స్ ఎట్లున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ప్రిన్సిపల్ కి సంబంధించినటువంటి రూమ్స్ ఎక్కడ సార్? ఇక్కడే సార్, మన చూడండి సార్, ప్రిన్సిపల్ క్యాబిన్. సో చాలా చూడండి సార్, మన క్యాబిన్ చూస్తే ఆటోమేటిక్ అర్థమవుతుంది. కార్పొరేట్ లుక్ లో పెట్టాం సార్. సో కంప్లీట్ గా గ్లాసెస్ పెట్టాం. గ్లాసెస్ ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం క్లారిటీ కనిపిస్తూ ఉంటుంది. కరెస్పాండెంట్ రూమ్ సార్ ఇది. ఓకే. కరెస్పాండెంట్. సో మొత్తం మీద అయితే కరెస్పాండెంట్ సుభాష్, ప్రిన్సిపల్ సుభాష్. సో 2 జాబులు మీరే చేస్తున్నారు. సో మొత్తం మీద మీ క్యాబిన్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. నాకు మాత్రం బాగా నచ్చింది. నాకు కూడా చిన్నప్పుడు ఒక కోరిక ఉండే, ఏదేమైనా కూడా ఇలాంటి అవకాశాలు దక్కాలని. సో నేను మాత్రం ఎక్కువ చదువుకోలేదు కాబట్టి యాంకర్ అయినా, సార్ మాత్రం ఎక్కువ చదువుకుంటు కాబట్టి ఈ రోజు ప్రిన్సిపల్ అయ్యాడు. రైట్, మరి ఒక్కసారి క్లాస్ రూమ్ లోకి వెళ్ళి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్. సో రైట్, మొత్తం మీద ఇక్కడ ప్రిన్సిపల్, ఇక్కడ వైస్ ప్రిన్సిపల్. సో పైకి వెళ్దామా? సార్ క్లాస్ రూమ్స్ అన్ని చూద్దాం. ఓకే.
సో మొత్తం మీద అయితే ఎక్కడానికి కూడా సో ఫెసిలిటీ మాత్రం మంచిగా మెట్లు నీట్ ఏర్పాటు చేశారు. అవును సార్. మొత్తం మీద సో ఇది ఏంటి ఓన్ బిల్డింగ్ ఇంత మంచి కన్స్ట్రక్షన్? ఓన్ బిల్డింగ్ సార్. ఓన్ బిల్డింగ్ కాబట్టి ఇక కంప్లీట్ గా మంచి నీట్ గా అంటే అన్ని విధాలుగా ఫెసిలిటీస్ పెట్టాము. పిల్లలకు వచ్చిన బండి చూడండి సార్, మెట్లు కూడా ఇది జారకుండా మెల్లి హ్యాపీగా నడుచుకుంటూ పైకి రావచ్చు పిల్లలు. సో చాలా స్కూల్స్ చూసిన ఆ స్కూల్స్ కి ఈ స్కూల్స్ కి డిఫరెంట్ ఏంటంటే కొన్ని స్కూల్స్ మాత్రం బిల్డింగ్స్ ని రెంటెడ్ తీసుకుని కంజెస్టివ్ అంటే చిన్న చిన్న గదులు ఏర్పాటు చేస్తుంది. అవును. సో ఈ బిల్డింగ్ మాత్రం ఓన్ బిల్డింగ్ కాబట్టి ఇంత మంచిగా ఓపెన్. సో క్లాస్ రూమ్ రిలీజ్ చేసి ప్రయత్నం చేద్దాం సార్. ఇది చిన్న పిల్లల స్కూల్ సార్. హలో హాయ్. సో నర్సరీ క్లాస్ కాబట్టి అందరూ కూడా ఫస్ట్ డే కాబట్టి హాయ్ హాయ్. పట్టుకోండి. బ్లూమర్స్ అని పెట్టాము. మాకు యాక్చువల్లీ అంటే 3 సెక్షన్స్ అయ్యాయి ప్రెసెంట్ నర్సరీలో. ఓకే. అందులో ఒక నర్సరీ బ్లూమర్స్ ఒకటి, నర్సరీ ఇన్నోవేటర్స్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనకి యూకేజీ కూడా ఇది. సో ఇది వచ్చేసి బ్లూమర్స్. హాయ్ హాయ్. హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్. హౌ ఆర్ యు ఆల్? సో టేబుల్స్ మాత్రం చాలా బాగున్నాయి. నాకు మాత్రం ఎక్సలెంట్ గా నచ్చింది. సార్ ఇది మేము చాలా ఆలోచించి పిల్లలకు వాళ్ళకి హైట్ తగ్గట్టుగా అంటే కస్టమైజ్ చేయించడం జరిగింది సార్. అదేవిధంగా వాళ్ళు కూర్చున్నా కూడా వాళ్ళకి ఏంటంటే మంచి కూర్చొని అంటే వాళ్ళకి బ్యాక్ పెయిన్ రాకుండా కావచ్చు. వెనకాల మంచిగా పెట్టాము టేబుల్ అంటే రెస్ట్ పెట్టాము. ముంగడ కూడా మంచి పెట్టాము. కింద వాళ్ళ బుక్స్ పెట్టడం కూడా మంచిగా పెట్టాము సార్. జాలీ టేబుల్ పెట్టాము సార్. అంటే అంత బాగా పర్ఫెక్ట్ గా డిజైన్ చేసి ఇచ్చాము సార్. సో రియల్లీ ఒక్కసారి మీకు క్లియర్ గా నేను విజువల్ లో మాత్రం చూపిస్తా. సో పిల్లలు కూర్చున్నాక వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ అన్నమాట. సో వాళ్ళ బ్యాక్ సపోర్ట్ ఇక్కడ రాసుకోవడానికి, కింద వాళ్ళ బుక్స్ కూడా స్టోరేజ్ చేసుకోవడానికి టేబుల్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. నాకే అంటే ఫస్ట్ టైం చూసిన నాకే ఇంత బాగా నచ్చినాయి. పేరెంట్స్ మాత్రం 100% 200% నచ్చారు. మా స్కూల్ పేరులోనే అభ్యాస ఇన్నోవేటివ్ స్కూల్ ఉంది సార్. కాబట్టి అదే విధంగా మేము ఏం ప్లాన్ చేసామంటే ఈ బ్లూమర్స్ కావచ్చు, ఇంకో సెక్షన్ ఇన్నోవేటర్స్ అని చెప్పి పెట్టాము. హాయ్. డోంట్ క్రై నాన్న, ఏడుస్తారా? వాట్స్ యువర్ నేమ్? ఫస్ట్ డే కాబట్టి స్కూల్ కి వచ్చిండు, మరి ఏడుస్తున్నాడు. చిన్నప్పుడు కూడా మన పరిస్థితి ఇలా ఉంటున్నాయి కదా. ఏం కాదు, 1 డే 2 డే రేపటి నుంచి నువ్వు హ్యాపీ ఇక్కడనే ఉంటావు. ఓకే, సే హాయ్. హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు. వెరీ గుడ్. అందులో సైన్ స్మార్ట్ బాయ్. ఇది ఎల్కేజీ సార్. ఎల్కేజీ బ్లూమర్స్ చూడండి, పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ డే ఉన్నారు. అయినా చూడండి వాళ్ళకు వాళ్ళు చూడండి సార్. ఇక్కడ ఏంటంటే వాళ్ళకు బాక్స్ తెచ్చుకోమని చెప్పాము. అయినా కూడా ఏం చేసామంటే ఆ పిల్లలకు కొద్ది చాక్లెట్ కావచ్చు, లైక్ బిస్కెట్స్ కూడా ఫస్ట్ డే కాబట్టి వీఆర్ ప్రొవైడింగ్. అలా కంటిన్యూగా ప్రొవైడ్ చేస్తాం సార్ చిన్న పిల్లలకి టిల్ 15 days. పిల్లలకి అవును సార్. సూపర్. సో రైట్, ఏదేమైనా కూడా తల్లిదండ్రులు ఒక్కొక్క టైం మిస్ చేస్తారు వాళ్ళకి కావాల్సినటువంటి స్నాక్స్. తల్లిదండ్రులు కొంచెం బిజీ షెడ్యూల్ లో భాగంగా వాళ్ళ ఫుడ్ మిస్ అయినా కూడా ఇక్కడ చూడొచ్చు వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్. ఇది చిన్నపిల్లలకి ఇది బిస్కెట్సే కదా. సో మొత్తం మీద వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేస్తూ వాళ్ళని టేక్ కేరింగ్ చేయడంలో నెంబర్ 1 ఉన్నారు. పరంగా చాలా స్కూల్స్ లో మాత్రం ఇప్పుడు చూసుకున్నట్టయితే వాష్రూమ్స్ ఉంటాయి, హ్యాండ్ వాష్ ఉంటాయి. మరి మీ దగ్గర మీ స్కూల్లో ఏం స్పెషల్ ఫెసిలిటీస్ ఉన్నాయి? ఎస్ సార్. యాక్చువల్లీ ప్రతి స్కూల్లో ఏంటంటే సార్ మీరు అన్నది 100% కరెక్టే. కానీ మన దగ్గర ఏంటంటే సార్ చిన్న పిల్లలకు ఉద్దేశించే విధంగా సో మనకి ఏంటంటే ఇక్కడ మనకు ప్రతి ఫ్లోర్ ఒక 100% గర్ల్స్ మాత్రమే పెట్టాము. అంటే చిన్న పిల్లలు గర్ల్స్ మొత్తం వచ్చి మాత్రం యూజ్ చేయడానికి పెట్టాము. సో ఇక్కడ చూడండి, మీరు చూడొచ్చు సార్ అన్ని క్యూబికల్స్. దాంతో పాటు మీరు చూడొచ్చు చిన్న పిల్లలు తగ్గట్టుగా వాళ్ళకి ఏంటంటే హైట్, వాళ్ళ చిన్న పిల్లలు తగ్గట్టు హైట్ గానే అన్ని పెట్టాము. అంటే పిల్లలు కంఫర్టబుల్ గా వచ్చి బాత్రూమ్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సాధారణంగా మనం వేరే స్కూల్కి వెళ్తే ఈ విధంగా చూడండి సార్, క్యూబికల్స్ లాంటివి ఉండవు. ఇంత చిన్న క్యూబికల్ కావచ్చు, వాళ్ళు కూర్చోవడం కావచ్చు, అన్ని విధాలుగా ఎస్టాబ్లిష్ చేసాం. మీద అయితే నిజంగా చెప్తున్నా, రియల్లీ ఒక్కసారి చూడొచ్చు. నార్మల్గా ఏ స్కూల్లో అయినా నామమాత్ర పడితే 3 రోజుల్లో ఇరిగిపోయి ఉంటాయి. ఇక్కడ మాత్రం టాప్ క్వాలిటీ. అంటే అక్కడ కూడా చూడొచ్చు హైట్ కి తగ్గట్టు చిన్న పిల్లల గురించి ప్రత్యేకంగా కేటాయించడం అనేది రియల్లీ హ్యాపీ. ఎందుకంటే చదువుతో పాటు వాళ్ళని టేక్ కేర్ చేయడంలో నెంబర్ 1 ఉన్నప్పుడే సక్సెస్ రాగలుగుతారు. ఇంకొకటి హ్యాండ్ వాష్ సంబంధించి వాళ్ళ హైట్ కి తగ్గట్టుగా రియల్లీ చాలా బాగా ఏర్పాటు చేసిరు. సో నాకు మాత్రం బాగా నచ్చింది. ఐ రిక్వెస్టెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్, మీ పిల్లల్ని మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి తీసుకొచ్చి ఒకసారి స్కూల్ని చూసే ప్రయత్నం మాత్రం చేయండి.
ఇంకా సార్ ఇంకా ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో భాగంగా ఏ అనేది బాగా ట్రెండింగ్ అవుతుంది కదా. అవును సార్. మీ దగ్గర అలాంటిది ఏమైనా స్పెషల్ ఉందా మరి? సార్ మేము ఇప్పుడు సిబిఎస్ఈ ఎక్సలెన్స్ సంబంధి ఒలింపియాడ్ కేంబ్రిడ్జ్ తో పాటు మేము వీఆర్ ఇంప్లిమెంట్ లెర్నింగ్ విత్ ఏఐ. మీరు చూడండి సార్, ఈ లెర్నింగ్ విత్ ఏఐ ల్యాబ్ దీన్ని పర్టికులర్ పెట్టాము. ఓకే. ఇదేంటే మనం కంప్లీట్ గా ఇంటరాక్షన్ ప్యానల్ సార్. ఓకే. ఈ ఇంటరాక్షన్ ప్యానల్ తో పాటు మనకు ఒక బోర్డు ఉంటుంది. సో ఈ ఇంటరాక్షన్ ప్యానల్ ఏంటంటే సార్, మనకు కావాల్సిన ఏఐ అంటే ఏఐకి సంబంధించింది మీరు ఏదైనా సార్, అంటే ఇప్పుడు సపోజ్ ఈ రోజుల్లో మనం మాన్యువల్ గా ఫిజికల్ గా అలవాటు పడ్డాం. ఓకే. కానీ మీరు ఏ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల ఏంటంటే దట్ ఈస్ వీ కెన్ యూజ్, అంటే ద స్టూడెంట్ దే ఆర్ గోయింగ్ టు లెర్న్ హియర్ త్రూ డిజిటల్లీ and they are going to implement at their homes. Okay. And I am challenging sir, within 6 months every student like above like first class to 5th class students, definitely they are going to learn here AI, and definitely they are going to explain to their parents. Okay. So what is the technology of the AI, what is the benefits of AI, that everything they are going to learn here, definitely they are going to implement, and they are going to use this same technology in their homes also. రైట్. సో చాలా చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ లో భాగంగా ఒకసారి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో టీవీ అన్నమాట. అవును. టచ్ Touch రైట్. screen. మనం దానిపైన రాయొచ్చు, చదవచ్చు, ఏమైనా కూడా ఈజీగా ఇట్లా మనం హ్యాండ్ టచ్ చేస్తూ నేర్చుకోవడానికి అవకాశం ఉంటాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీలో భాగంగా ఒక 6 months మీ పిల్లల్ని మా దగ్గర ఉంచినట్లయితే నెక్స్ట్ 6 months లో మీ పిల్లలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే రేంజ్కి తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పేసి సార్ మాత్రం మనతో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కెమెరా. సో ప్రతి క్లాస్ రూమ్ లో పెట్టాం. స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ 32 కెమెరాస్ ఉన్నాయి సార్ కంప్లీట్ గా స్కూల్ బిల్డింగ్. G+3 బిల్డింగ్ లో కంప్లీట్ 32 కెమెరాస్ ఉన్నాయి. అంటే కంప్లీట్ నిఘా. స్టార్టింగ్ ఒక బాబు కానీ ఒక పాప కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ దే ఆర్ డ్రాప్ హియర్ టిల్ వాళ్ళు పికప్ చేసుకునేంత వరకు కంప్లీట్ నిఘా ఉంటుంది. సో ఆ విధంగా ప్రతి క్లాస్ రూమ్ కావచ్చు, కారిడార్ లో కావచ్చు సీసీ కెమెరా పెట్టడం జరిగింది సార్. సూపర్. సో మీ పిల్లల రక్షణే మా బాధ్యత. ఇక్కడికి డ్రాప్ చేసి నుంచి మళ్ళీ పికప్ చేసుకునే వరకు ప్రతి క్లాస్ రూమ్ లో సీసీ కెమెరాలు మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం బిల్డింగ్ లో ఎక్కడ ఏం జరిగినా కూడా ఎప్పటికప్పుడు నిఘా చేస్తూ మీ పిల్లల చదువుతో పాటు రక్షణ కూడా ఇచ్చే బాధ్యత మాది అని చెప్పేసి తన మాటల్లో తెలియజేయడం జరిగింది. ఓకే సార్, లెట్స్ గో. రైట్. సో మీ ప్రతి స్కూల్కి వెళ్తూ ఉండొచ్చు మీరు. ఓకే. కానీ వాళ్ళకంటే సపరేట్ గా స్టాఫ్ రూమ్ లాంటి కొన్ని చోట్ల ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అవును. బట్ ఇయర్ చూడండి, మీరు ప్రతి ఫ్లోర్ ఒక స్టాఫ్ రూమ్ ఉంటుంది. స్టాఫ్ రూమ్ ఉంటుంది. అంటే ప్రతి ఫ్లోర్ లో అంటే ఈ క్లాస్ సంబంధించి ఫ్లోర్ లో ఎవరైతే టీచర్స్ ఉంటారో వాళ్ళకి స్టాఫ్ రూమ్ పెట్టడం జరిగింది. ఓకే. సో ఇక్కడ ఏంటి వాళ్ళ సపరేట్ చైర్ ఉంటుంది. దీంతో పాటు ఒక లాకర్ సిస్టమ్, అంటే వాళ్ళకంటే కంప్లీట్ గా వాళ్ళకైనా పర్సనల్ అంటే కావచ్చు, ఏమైనా మెటీరియల్ కావచ్చు. సో దే ఆర్ గోయింగ్ అందులో పుట్టితో లాక్ చేసుకుంటాం. సో రైట్. స్టాఫ్ రూమ్ అంటే ఏదైతే టీచర్స్ ఇక్కడ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి విలువైన వస్తువులు కావచ్చు, ఫుడ్ కి సంబంధించిన బాక్సెస్ కావచ్చు, అన్ని కూడా అంటే పిల్లలు ఎగ్జామ్ రాసినప్పుడు పేపర్స్ ఉంటాయి కదా, అలాంటి ఏ టీచర్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్స్ కావచ్చు ఇక్కడ స్టోర్ చేసుకొని లాక్ చేయడానికి అవకాశం అనమాట. రియలీ సూపర్. సో నాకు మాత్రం బాగా నచ్చింది సార్. సో ఈ విధంగా స్టాఫ్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రైమరీ క్లాస్ అన్నమాట. Okay. సో ఇది గ్రేడ్ 1. సో గ్రేడ్ 1 బ్లూమర్స్. సో గ్రేడ్ 1 బ్లూమర్స్ చూడండి సార్. ఓకే. హౌ యు ఆల్? Say hi. హాయ్. హౌ ఇస్ యువర్ ఫస్ట్ డే? Good, sir. Very good. How is your teacher? నైస్. Nice. Fine. సో Okay. డే 1 కదా, ఇప్పుడే మాత్రం ఏం చెప్పలేరు. సో త్వరగా వాళ్ళ టీచర్ ఎలా ఉంది, ఎలా చెప్తుంది, యాక్టివిటీస్ అన్ని కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అవును. సో దిస్ ఇస్ అ ఫస్ట్ క్లాస్. హాయ్ చిల్డ్రన్. రియల్లీ సూపర్. డ్రెస్ కూడా కలర్ నాకు చాలా బాగా నచ్చింది. పసుపు అనగానే మొదటి శుభకార్యానికి చిహ్నం అన్నట్టు. సో రైట్, మనతో పాటు మరి స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ మనతో. మేడం గుడ్ మార్నింగ్. Good morning, sir. గుడ్ నేమ్ మ్యామ్. Sudharani, sir. ఎలా ఉన్నారు? Super, సో sir. హౌ యు ఆర్ ఫీలింగ్? ఈ స్కూల్ ఎందుకు ఎంచుకున్నారు? So, all schools are better, sir. All schools are good. But ఈ స్కూల్ ఎందుకు అంటే more than the classrooms, more than the buildings, this school creates one positive environment for the students. ఓకే. So, our reason, sir. రైట్. మేడం నమస్తే. Very good మీ morning, sir. పేరు మేడం? Yamuna. ఎలా ఉన్నారు? I'm super fine, sir. ఓకే మేడం. సో డే 1 మీ స్కూల్ స్టార్ట్ అయిపోయింది, అసలు ఎలా అనిపిస్తుంది? Right
it's very comfortable and feeling very happy. Actually, I have selected Abhyasa to improve myself and to teach students in our good activity-based learning and for overall development of children to creativity teaching, innovative teaching. రైట్ నమస్తే సార్. నమస్తే, పేరు మీనా సార్. ఎలా ఉన్నారు మీనా? చాలా బాగున్నాను సో సార్. మీనా అంటే ఈ పేర్లనే యొక్క ప్రత్యేకత ఉంటుంది. Yes, sir. Yeah, it's a meaning of fish. నేను సోషల్ సార్. సోషల్. Yes, sir. మా స్కూల్లో కూడా సోషల్ టీచర్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. అయ్యో, thank you, ఓకే sir. మేడం, మరి ఈ స్కూల్ ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సార్, ఈ స్కూల్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఓకే. దీనికి మనం ఏఐ బేస్ లో ఇన్నోవేటివ్ లెర్నింగ్ అనేది ఉంటుంది సార్. Okay. టు క్రియేటివ్ న్యూ థింగ్స్ మనం వెళ్ళే వే కూడా డూయింగ్ న్యూ వే సార్. న్యూ వే. యా, న్యూ థింగ్స్ అండ్ న్యూ వే టు క్రియేట్ న్యూ థింగ్స్ ఓన్లీ సార్. Okay. సో ఇన్నోవేటివ్ వే. సో ఇక్కడ మేనేజ్మెంట్ కూడా మాకు చాలా సపోర్టివ్ గా ఉంటున్నారు. సో మేము దానికోసమని స్కూల్ ఎంచుకున్నాం సో సార్. పేరెంట్స్ స్పెషల్లీగా Yes, sir. మిమ్మల్ని నమ్మే పిల్లల్ని మాత్రం ఇక్కడ ఎస్ సార్, కంపల్సరీ. ఆ పిల్లల్ని ఏ విధంగా మీరు తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నారు? మా సహాయ శక్తులు మేము ట్రై చేసి ఆట పాటల ద్వారా పిల్లలకు ఇన్నోవేటివ్ వే ద్వారా వాళ్ళకి ఎలా నేర్పించగలుగుతామో, అంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ వే ఎలా ఉంది, దాని ద్వారా మేము నేర్పించడానికి 100% మా వంతు మేము కృషి చేస్తాం సార్. నమస్తే మీ సార్, పేరు? పావని సార్. పవన్ గారు ఎలా ఉన్నారు? బాగున్నా సార్. చెప్పాలి, మరి డే 1 మీ స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ రోజు నుంచి. Okay, sir. హౌ యు ఆర్ ఫీలింగ్? చాలా బాగుంది సార్. ఫస్ట్ టైం లక్కీ సార్, ఈ స్కూల్లో వర్క్ చేసుకున్నందుకు చాలా చాలా లక్కీ సార్. ఓకే, వై యు ఆర్ ద లక్కీ? నా స్టాఫ్ బాగుంది, మేనేజ్మెంట్ ప్లానింగ్ బాగుంది, వాళ్ళ ఐడియాస్ బాగున్నాయి సార్. మెయిన్ గా ప్రాఫిట్ కోసం కాదు, ప్రతి స్టూడెంట్ కు ఎలా టీచ్ చేయాలి, వాళ్ళకి ఎలా నేర్పించాలి విద్య, పేరెంట్స్ కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, మెయిన్ థింగ్ ఇదే సార్ మా మేనేజ్మెంట్ ప్లానింగ్. సో అదే విధంగా నేను వర్క్ చేస్తాను, పేరెంట్స్ కి పిల్లలకి కూడా అదే నేర్పిస్తాను సార్. సో రైట్, పవని మేడం చెప్పినటువంటి పాయింట్లో మీరు అందరూ గమనించారో లేదో కానీ ఏ టీచర్ అయినా కూడా ఒక స్కూల్లో జాయిన్ కావాలంటే ఫస్ట్ బిల్డింగ్ని చూస్తారు, తర్వాత మేనేజ్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళ జీవితాలు, పిల్లలు ఎంత ఇంపార్టెంటో టీచర్స్ జీవితాలను కూడా మేము ఇక్కడికి వెళ్ళి చదువు చెప్పడం ద్వారా మా లైఫ్ కూడా బాగుంటుంది అనే అంశాన్ని ఎంచుకున్న తర్వాతనే ఈ స్కూల్లో అడుగు పెట్టడం జరుగుతుంది. సూపర్ పవని మేడం, ఆల్ ది బెస్ట్. వాళ్ళకి నేను 2-3 స్కూల్లో చేశాను సార్. ఇలాంటి ఐడియాస్ వేరే స్కూల్లో లేవు సార్. నాకు ఇది చాలా ఐడియాస్ బాగున్నాయి సార్ మా మేనేజ్మెంట్. రైట్, పవని మేడం అయితే సూపర్ చెప్పింది. మేడం నమస్తే. నమస్తే మీ సార్, పేరు? నా పేరు శకుంతల సార్. శకుంతల, ఎలా ఉన్నారు మేడం? ఐఎమ్ వెరీ మచ్ ఫైన్ సార్. చెప్పాలి మేడం, డే 1 మీ స్కూల్ మాత్రం స్టార్ట్. డే 1 ఈ స్కూల్ స్టార్ట్ అయింది సార్. వెరీ హ్యాపీ. ఇక్కడ స్టాఫ్ బాగున్నారు, ఫ్యాకల్టీ బాగుంది, మెయిన్ ఎన్విరాన్మెంట్ సెట్ అవుతుంది. మెయిన్ పిల్లలు కావాల్సింది ఎన్విరాన్మెంట్. దాని తర్వాత మనం స్టెప్ బై స్టెప్ పిల్లలకి కల్చర్ నేర్పియాలి. ఓకే మేడం, యాజ్ ఎ టీచర్ గా మీకున్న ఎక్స్పీరియన్స్? నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సార్, బాగానే ఎక్స్పీరియన్స్ ఉంది. నేను 4 years ఎక్స్పీరియన్స్. సో ఇంట్లో పిల్లల్ని ఒక తల్లి ఏ విధంగా టేక్ కేర్ చేస్తుందో, మరి ఈ పిల్లల్ని ఎలా టేక్ కేర్ చేయబోతున్నారు? మన పిల్లల్లాగే సార్, మన ఓన్ పిల్లల్ని మనం ఎలా చూసుకుంటామో అబ్జెక్ట్గా కంపల్సరీగా మనం ఈ పిల్లల్ని అలాగే ట్రీట్ చేయాలి. దాంతోపాటు స్టెప్ బై స్టెప్గా మనం పిల్లల్ని బాగా స్ట్రాంగ్గా బిల్డ్ చేయాలి. మెయిన్ పిల్లలకైనా మనకైనా మన భవిష్యత్కైనా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ లైఫ్లో. ఈ స్కూల్ మేనేజ్మెంట్ అది కాదు, ఈ స్కూల్ నాదంటారు ఫైనల్ గా. బెస్ట్గా సార్, మాది అనుకొని నడుస్తేనే ఇది పిల్లల వరకు డెవలప్మెంట్ ఉంటుంది సార్. సో రైట్, ఏదేమైనా కూడా ఈ టీచర్స్ ఫేసెస్ అయితే చూడొచ్చు. సో మహాలక్ష్మిలు ఎక్కడ ఉంటారంటే మరి ఇనిషియేటివ్ అభ్యాస స్కూల్లో మాత్రం ఉన్నారు మాత్రం అనేసి ఖచ్చితంగా నేను చెప్పగలను. రైట్, మనతో పాటు మరి టీచర్స్ మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ నేమ్ మ్యామ్? జ్యోతి సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను. చెప్పాలి మేడం, ఈ రోజు మీ స్కూల్ స్టార్ట్ అయిపోయింది, అసలు ఎలా అనిపిస్తుంది? బాగుంది సార్. నా క్లాస్ లో పిల్లలు అయితే అసలు చాలా మంచిగా కలిసిపోయారు నాతో. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే వాళ్ళు చాలా ఏడుస్తారని అనుకున్నా. లైక్ వాళ్ళ మదర్ లేక ఫీల్ అవుతున్నారు నన్ను చూస్తే. ప్రతిదీ చెప్తున్నారు నా దగ్గరకు వచ్చి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. సో ఈ పిల్లల్ని అంటే ఇంట్లో పిల్లల్ని బాగా టేక్ కేర్ చేస్తారు కదా, మరి ఈ పిల్లల్ని ఎలా టేక్ కేర్ చేద్దాం అనుకుంటున్నారు? సేమ్ నా పిల్లల లెక్కనే టేక్ కేర్ చేద్దాం అనుకుంటున్నా సార్. వాళ్ళు ఇక్కడికి వచ్చినాక వాళ్ళ మదర్ తర్వాత నెక్స్ట్ మదర్ టీచర్ అంటే మేమే కదా సార్. సో లైక్ వాళ్ళని అలానే చూసుకోవాలి మేము కూడా. సో రైట్, మేడం కళ్ళల్లో కాదు ఆ నవ్వులనే ఉంది. సో ఇంట్లో పిల్లల్ని ఏ విధంగా టేక్ కేర్ చేస్తున్నా, అంతకంటే డ్యూయల్ అంటే ఒక్క సిమ్ ఉంటే సరిపోతుందా, 2 సిమ్లు కావాలి, మొబైల్ ఎలా వాడుతున్నారో ఇంట్లో పిల్లలతో పాటు నా పిల్లల్ని సంరక్షించడానికి, చదువు చెప్పడానికి నేను మాత్రం సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మాటల్లో చెప్పేసింది. మేడం నమస్తే. నమస్తే. మీ పేరు? శాలిని. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను సార్. సో హౌ ఆర్ ఫీలింగ్ మేడం డే 1 న్యూస్? వెరీ గుడ్ సార్, చాలా బాగుంది. ఏం చెప్తారు మీ స్కూల్ గురించి ఒక 2 మాటలు? చాలా బాగుంది సార్. వేరే స్కూల్ కి పోలిస్తే మా స్కూల్ చాలా గ్రేట్ అని చెప్పగలుగుతాను సార్. నేను చాలా ఆడుతూ
పాడుతూ బాగున్నారు సార్ పిల్లలు. సో కొంచెం ఏడ్చినా కూడా తర్వాత అందరు మంచిగా అయిపోయారు. జీవం కాబట్టి ఇడుస్తారు. ఎస్ సార్, నెక్స్ట్ డే నుంచి మేము హ్యాపీగా టేక్ కేర్ Yes. చేసుకోవాలని హ్యాపీగా ఉండడం ప్రయత్నం చేస్తాం. షూర్ సార్. ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మేడం 12 years ఎక్స్పీరియన్స్ 12 years. ఎస్ సార్. వావ్ సూపర్. 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే ఇక ఛాన్సే లేదు చెప్పడానికి. మేడం నమస్తే. నమస్తే సార్. గుడ్ నేమ్ కాంతా సార్. కాంతా. ఎలా ఉన్నారు మేడం? బాగున్నా సో సార్. యూర్ ఫీలింగ్ ఏం చెప్తారు మీ స్కూల్ గురించి? బాగుంది సార్. స్కూల్లో రూల్స్ కూడా బాగున్నాయి. బాగుంది. స్టాఫ్ సార్ వాళ్ళందరూ బాగున్నారు. సో ఏ విధంగా ఈ స్కూల్ని మీరు ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది? అంటే మా ద్వారా ఏ విధంగా అయితే వీళ్ళకి యూజ్ అవుతామో అవన్నీ మేము చేసుకుంటూ పోతాం సార్. రైట్ మేడం. గుడ్ నేమ్? జ్యోతి సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఏం చెప్తారు మీ స్కూల్ గురించి ఒక 2 మాటలు? నైస్ సార్. సింపుల్ అండ్ నైస్, కేరింగ్, దట్స్ ఇట్. దట్స్ ఇట్. రైట్. సో మేడం మాత్రం టీచర్లు అందరు చెప్పేసారు సార్, ఇంకా నేను ఏం చెప్తా, నైస్, వి విల్ టేక్ కేర్, జెడ్ కేటగిరీ. నిజం, ఎందుకంటే సింపుల్గా చెప్పేసింది, సూపర్గా చెప్పేసింది. అందరికీ నమస్కారం అండి. అభ్యాస ఇన్నోవేటివ్ స్కూల్ మరి మన బడంగపేట ప్రెమిసెస్లో ఈ యొక్క డివిజన్కి సంబంధించినటువంటి అంటే అన్ని కాలనీల మధ్యలో ఈ యొక్క ఇన్నోవేటివ్ స్కూల్ ప్రారంభించడం సంతోషంగా ఉంది. దాంతోపాటు మన అసంపాల్ రెడ్డి సారు, అలాగే పాండు సార్, ఆర్ సుభాష్ సార్ వీళ్ళ నేతృత్వంలో P1 to 5th క్లాస్ ఈ అకాడమిక్ ఇయర్ ఓన్లీ P1 to 5th క్లాస్ వరకు ఇక్కడ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ బిల్డింగ్లో అన్ని CBSEతో పాటు కేంబ్రిడ్జ్ ఒలింపియాడ్ సంబంధించినటువంటి పిల్లలకి అన్ని రకాల సదుపాయాలతోటి ఇక్కడ ఈ స్కూల్ పెట్టడం జరిగింది. అయితే పిల్లలందరూ కూడా ఈరోజే చూసాము, ఫస్ట్ డే అయినప్పటికీ కూడా చాలామంది పిల్లలు ఇక్కడ జాయిన్ అయి ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే సార్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, హంబుల్ రిక్వెస్ట్ సార్ అనేది, ఎన్నో స్కూల్స్ వస్తున్నాయి కానీ ఈ స్కూల్స్ అన్నిటికీ సంబంధించి అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్టు, సేమ్ టైం ఒక ఫీజు కూడా కొంచెం రీజనబుల్ ఉండేటట్టు చేస్తే కొంచెం మిడిల్ క్లాస్ పీపుల్కి కూడా మీరు మంచి హెల్ప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు, మీరు ఆల్రెడీ ఎడ్యుకేషన్ సిస్టంలోనే ఉన్నారు కాబట్టి మై హంబుల్ రిక్వెస్ట్ ఇది. నేను ఎన్నోసార్లు పాండు సార్కి కూడా మా నాన్నకు కూడా ఎన్నోసార్లు కాల్ చేసి ఉన్నా చాలా విషయాలలో. చాలామంది పిల్లలకి ఏదేమైనా మన కాలనీ వాళ్ళ పిల్లలు అన్నప్పుడు మన పిల్లలతో సమానంగా వాళ్ళు కూడా చూడడం జరుగుతుంది. మన కార్పొరేటర్లు కానివ్వండి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వచ్చి దిగ్విజయంగా పూర్తి చేసినందుకు, ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మన దర్శన్ అన్న కానివ్వండి, చారి అన్న, మరియు చిన్న అన్న, శ్యామ్ సుందర్ అన్న, సార్ వినోద్ సారు, శ్రీరామ్ గారు, ఉమేష్ గారు, ప్రతి ఒక్కరికి కాలనీ నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ కూడా, అలాగే ఇక్కడ పిల్లల్ని జాయిన్ చేస్తున్న పేరెంట్స్ అందరికి కూడా ఒక రిక్వెస్ట్, పిల్లలు స్కూల్లో ఎంత చదువుకున్నా మళ్ళీ మనం కూడా ఇంటి దగ్గర కొంచెం కేర్ తీసుకొని పిల్లలకి ఎడ్యుకేషన్, మంచి ఎడ్యుకేషన్ ఇంకా ఎట్లా చేస్తున్నారు అనేది మీరు కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకుంటే బాగుంటుందని నా చిన్న సూచన. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. మనతో పాటు సుభాష్ సార్ ఉన్నారు. సార్ నమస్తే. సో ఇప్పటిదాకా అయితే మొత్తం మీద అయితే క్లాస్ రూమ్స్, టీచర్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నేను మాత్రం ఈ యొక్క క్వశ్చన్ ఖచ్చితంగా అడగదలుచుకున్నా, ఎందుకు ఈ బడంగపేటలోనే, ఈ బాలాజీ నగర్లోనే మరి బిల్డింగ్ ప్రారంభించి స్కూల్ అసలు ఇక్కడ ఈ ఇనిషియేటివ్ అంటే కొత్త కాన్సెప్ట్ తోటి ఓపెన్ చేయాలని అసలు ఎందుకు అనిపించింది? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ myself Dr. R. Subhash. I worked as engineering college principal for around 25 years. ఓకే. సో ఈ ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రిన్సిపల్గా చేస్తున్నప్పుడు విద్యార్థులను చాలామంది విద్యార్థులను చూసాను నా లైఫ్లో. సో ప్రతి స్టూడెంట్ ఎలా అంటే దే ఆర్ మిస్సింగ్ ద బేసిక్స్, లైక్ ఫండమెంటల్స్ దే ఆర్ మిస్సింగ్. ఆ మిస్ అవ్వడం వల్ల అంటే వాళ్ళు ఎక్కడ ల్యాగింగ్ ఉన్నారని తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా నా కూడా చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ రోజుల్లో స్కూల్లో ఏ విధంగా పాఠాలు చెప్తున్నారు, ఏ విధంగా వాళ్ళు ఎట్లా అంటే రీసెంట్ టెక్నాలజీ సంబంధించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా లేదని బాగా తెలుసుకున్నాను. అలా తెలుసుకున్న తర్వాత అనిపించింది మనం ఎందుకు స్కూల్ పెట్టలేము. అలా అనుకున్నప్పుడు మాతో పాటు మా పార్ట్నర్ ఇక్కడ మా ప్రెసిడెంట్ అసంపాల్ రెడ్డి సార్ అడగడం జరిగింది. సార్ కూడా ఏంటంటే చాలా మంచి అంబిషన్, ఆయన చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు. ఆయన కూడా ఎప్పుడు చిన్నప్పటి నుంచి కోరిక ఈ ఏరియాలో అంటే ఆయన ఇప్పుడు నివసించే ఏరియాలో ఒక స్కూల్ పెట్టాలి. అంటే మామూలు పేదరికం కావచ్చు, కొద్దిగా మధ్యవర్తి ఫ్యామిలీస్ కావచ్చు, అలాంటి ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి మనము ఏదో విధంగా సహాయపడాలని అనేది చాలా కోరిక. అలా మాట్లాడడం జరిగిన తర్వాత మాతో పాటు మా
పాండు సార్ ఉన్నారు. అంటే ముగ్గురు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి కలిసి ఏమనుకున్నామంటే ఎందుకు ఈ బడంపేటలో మనము అంటే ఒక స్కూల్ పెట్టగలమా పెట్టలేమా ఆలోచన జరిగింది. ఆలోచన తర్వాత ఏమనిపించింది అంటే అప్పటికి మా ప్రెసిడెంట్ అసంపాల్ రెడ్డి సార్ ముందుకు వచ్చారు. సో మనదే బిల్డింగ్ మనమే స్టార్ట్ చేద్దాము, మనమే ఈ ఏరియాలో ఎందుకు పెట్టకూడదు అనే ఆలోచనకి ముందుకు వచ్చాం. వచ్చిన తర్వాత ఈ ఏరియాలో సార్ చాలా మంది అంటే ఉన్నారు, అంటే కొందరు మంచి ఎంప్లాయీస్ ఉన్నారు, అదేవిధంగా కొంత పేదరికంలో కూడా ఉన్నారు ఫ్యామిలీస్. సో అలాంటి ఫ్యామిలీస్ని మనము ఒక అఫోర్డబుల్ ఫీజు పెట్టి వాళ్ళకు మన విద్య ఎందుకు అందించలేము అనే దానికి డిస్కషన్ వచ్చింది. వచ్చిన తర్వాత మా కరికులం ప్లాన్ చేసాం. కరికులం ప్లాన్ చేసిన తర్వాత అది మాది ఒక అభ్యాస ఇన్నోవేటివ్ స్కూల్ అనే పేరు పెట్టడం జరిగింది. అంటే ఎందుకు పెట్టామంటే సార్ దీస్ డేస్ వీఆర్ అబ్జర్వింగ్ దట్ n number of schools are coming every year, n number of schools are coming and they are in the n number of localities, but అక్కడ ఏంటంటే సేమ్ థింగ్, బట్ దెర్ ఇస్ నో ఇన్నోవేటివ్, దెర్ ఇస్ నో యూనిక్ థింగ్. సో వీ థాట్ దట్ లైక్ మా ఎక్స్పీరియన్స్, నాకు ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న ఎక్స్పీరియన్స్కి నాతో పాటు ఉన్న మా సార్ల ఎక్స్పీరియన్స్కి ఆలోచించి ఏమనుకున్నామంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈ ఏరియాలో ఇవ్వాలి అని ముందుకు వచ్చాము సార్. అలా కాబట్టి అప్పుడు ఏమనుకున్నామంటే ఎడ్యుకేషన్ మంచి ప్రాపర్ ఇవ్వాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి కాబట్టి దాంతోపాటు ఏదైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు తగ్గట్టే విధంగా ఫీజు పెట్టడం జరిగింది. సో ఇంతకుముందు కూడా మా ఇప్పుడు ఈ రోజు ఇనాగ్రేషన్ మా మేడం వచ్చారు, మేయర్ మేడం వచ్చారు, పారిజాత మేడం వచ్చి అన్నారు సార్ ఈ రోజుల్లో ప్రతి స్కూళ్ళలో ఫీజు గురించే బాధపడుతున్నారు పేరెంట్స్ అని చెప్పి. కానీ మేము మేడం ముందే చెప్పాం. సో మేడం మా స్కూల్లో మాత్రం 100% ప్రతి పేరెంట్ హ్యాపీగా జాయిన్ చేసే విధంగా మేము ఫీజు పెట్టడం జరిగింది. వాళ్ళు ఎంత అయితే కట్టగలుగుతారో అదే విధంగా సపోజ్ ఒక పేరెంట్ వచ్చి ఇంత కట్టగలుగుతాను సార్ అంటే నాకంటే ముందు అసంపాల్ రెడ్డి సార్ ఉంటారు, సార్ పోనీ సార్ ఏం కాదు, మనం విద్యని మనము కమర్షియల్ చేయకూడదు, మన విద్యని మనం విద్య మంచిగా అందించాలి. అందించిన తర్వాత రేపు పిల్లలు మంచి పొజిషన్కి వెళ్ళిన తర్వాత డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు నేమ్, అంటే మా ఎక్కడికి వెళ్ళినా కూడా పలానా అసంపాల్ రెడ్డి సార్ కావచ్చు, సుభాష్ సార్ కావచ్చు, పాండు సార్ కావచ్చు, ఒక అభ్యాస ఇన్నోవేటివ్ స్కూల్ అనేది మారుమోగాలి సార్. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అమెరికా వెళ్ళినా కూడా అభ్యాస ఇన్నోవేటివ్ స్కూల్లో చదువుకున్నాం కాబట్టి ఈ రోజు మేము ఈ పొజిషన్కి వచ్చినామని చెప్పగలగాలి. కాబట్టి మనకు వీళ్ళకి మన విద్యను అందించాలి సార్, కమర్షియల్గా పోతుందని చెప్పి సార్ ఆల్వేస్ నాతో పాటు ఉంటారు, సపోర్ట్గా ఉంటారు. కాబట్టి అలా పేరెంట్స్ అందరినీ మంచి హ్యాపీగా అంటే వాళ్ళ గుడ్ విల్గా వెళ్ళడం జరిగింది సార్. ఇక్కడ సార్ ఇంకొకటి సార్, ఇక్కడ ఈ ఏరియా చూసుకున్నట్టయితే ఇప్పటికే చాలా స్కూళ్ళు ఉన్నాయి, అయినా ఇన్ని స్కూల్ ఉన్నా కూడా మళ్ళీ న్యూ బిల్డింగ్ స్టార్ట్ చేసి న్యూ ఓపెన్ చేసి అక్కడ వరకు రీచ్ అవుతామని మీకున్నటువంటి అసలు ఇంత గట్టితనం అసలు ఏంది నాకు అర్థం కాని విషయం. ఎస్ సార్, 100% చాలా మంచి క్వశ్చన్ సార్ ఇది. సార్ యాక్చువల్లీ మనకేంటంటే చిన్నప్పటి నుంచి ఒక కోరిక సార్. ఎట్లా అంటే యాక్చువల్లీ ఆమె బేసికల్లీ నవోదయ స్టూడెంట్, జవహర్ నవోదయ విద్యాలయ స్టూడెంట్. ఐ స్టడీడ్ లైక్ కంప్లీట్ గా నవోదయలో చదివాను, నా సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్. సో చిన్నప్పటి నుంచి కష్టం అనేది తెలుసుకున్నాం సార్, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ నేర్చుకున్నాము. ఇక్కడ సార్ మా స్కూల్లో ఒకటి కాన్సెప్ట్ సార్, విద్యతో పాటు సంస్కారం అనేది నేర్పిస్తాం. సో ఈ రోజుల్లో పిల్లలు ఏంటంటే బయట స్కూల్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు, దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఎడ్యుకేషన్, బట్ దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ మోరల్ వాల్యూస్ కావచ్చు, ఎథిక్స్ కావచ్చు, అలాంటి పిల్లలకు నేర్పడం జరగడం లేదు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే సార్ ప్రతి పేరెంట్ కూడా నేను ఒకటే మాట చెప్తున్నాను, ఛాలెంజ్గా తీసుకున్నాము. ఈ మా స్కూల్ పేరులోనే ఇన్నోవేటివ్ ఉంది, అంటే వీఆర్ డిఫరెంట్ టు అదర్స్. అది ఏ విధంగా అంటే సార్, సో మేము ప్రతి పేరెంట్కి ఏ విధంగా ఛాలెంజ్ చేస్తున్నామంటే సార్ ఈ రోజుల్లో పేరెంట్స్ స్కూల్ పంపిస్తున్నారు, పంపించిన తర్వాత కూడా డబ్బులు కడుతున్నారు, అయినా కూడా ఇంటికి వెళ్ళి మళ్ళీ పలానా టీచర్ బాగాలేని చెప్పి ట్యూషన్ పంపిస్తున్నారు. సో మేము వాట్ వి థాట్, ఏదైతే పిల్లలు మా స్కూల్లో చదువుతున్నారో అలాంటి పిల్లలు మళ్ళీ ఇంటికి వెళ్ళి వాళ్ళు ట్యూషన్ తీసుకోకూడదు. అంటే మా స్కూల్లోనే కంప్లీట్గా అలాంటి టీచర్ని రిక్రూట్ చేశాము. మా టీచర్లే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెబుతారు, సో దట్ మళ్ళీ పలానా టీచర్ బాగాలేని మాట రాకూడదు. సో 100% వాళ్ళ ట్యూషన్ అనే మాట రాకూడదు పేరెంట్స్, ఎందుకంటే దే ఆర్ పేయింగ్ అండి. వాళ్ళు పే చేస్తున్నప్పుడు 100% దే ఆర్ గోయింగ్ టు గెయిన్ ద నాలెడ్జ్ కావచ్చు, సబ్జెక్ట్ కావచ్చు, ఎవ్రీథింగ్ దే షుడ్ గెయిన్ ఫ్రమ్ ద స్కూల్ ఇట్ సెల్ఫ్. కాబట్టి ప్రతి పేరెంట్కి అదే చెప్తున్నాను సార్, మా స్కూల్లో కనుక జాయిన్ అయిన పిల్లలకి మళ్ళీ ట్యూషన్ అనే మాట రాకూడదు. సో స్కూల్కి వచ్చిరంటే స్కూల్లో చెప్పేటువంటి విద్య సరిపోతుంది, మళ్ళీ ఎక్స్ట్రా ట్యూషన్ అవసరం లేదు సార్. దానికి గ్యారంటీ మీరంటారు 100% మేమే సార్. 100% ప్రతి పేరెంట్ నేను అసలు ఇస్తున్నాను. ఐఎమ్ ద రైట్ పర్సన్ టు స్పీక్ టు ఎవ్రీ పేరెంట్, రైట్ సార్. ఎనీ టైమ్ ఒక చిన్నపాటి ప్రాబ్లం నాకు పేరెంట్ వచ్చి మాకు ఈసారి ఇదని చెప్పినా కూడా ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు హియర్ సార్. 24/7 ఉంటుంది, మేము మాట్లాడతాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఒకవేళ అలాంటి కనుక ఇష్యూ వస్తే విల్ రెక్టిఫై విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. దట్ ఈస్ అవర్ మెయిన్ మోటో సార్. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ రోజుల్లో ప్రతి పేరెంట్ అంటే పేరెంట్ అంటే పాపం కొందరు లారీ డ్రైవర్లు ఉంటారు, కొందరు ఆటో నడుపుతున్నారు, కొందరేమో పాపం చిన్న మెకానిక్ షాప్ పని చేస్తున్నారు, రకరకాల చుట్టుపక్కల పేరెంట్స్ ఉన్నారండి సార్. కానీ అలాంటి పేరెంట్ మేము ఎవరు నెగ్లెక్ట్ చేయలేదు సార్. వచ్చిన వెంటనే సార్ నా బాబు నర్సరీ జాయిన్ చేయాలా, ఎల్కేజీలో జాయిన్ చేయాలా, 3rd క్లాస్లో జాయిన్ చేయాలా, కానీ నేను ఇంతే కట్టగలుగుతాను సార్ అన్న తర్వాత కూడా మేము మా వేలో మేము చెప్పడం జరిగింది. అంటే మా ఎడ్యుకేషన్ ఏం చెప్పాలనుకుంటున్నాము, మా కరికులం ఏంది అన్నీ చెప్పడం జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఫీజు విషయంలో వచ్చేసరికి సార్ మాకు ఇంత కావాలి, ఇంతే కట్టగలుగుతామన్నా కూడా మేము ఇంతే కడితేనే సీట్ ఇస్తామని
ఏ పేరెంట్ అనట్లేదు సార్. కావాలంటే మా పేరెంట్స్ ఇన్ ఫ్యూచర్లో మేము డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ వన్ మీటింగ్ విత్ పేరెంట్స్. ఆ టైంలో మీరు రావచ్చు. ప్రతి పేరెంట్ మాకంటే మనసు దోచుకోవడమే మా ఇంపార్టెంట్. అంటే ప్రతి పేరెంట్ మా గురించి ఓకే సార్ ఇప్పుడు నేను పెట్టినటువంటి ఈ వీడియో చూసి గొంగడి సీనన్న పైన నమ్మకంతో కావచ్చు, మీరు చెప్పేటువంటి మాటల్లో ప్రేమ అనురాగాలు మీ పైన నమ్మకం కావచ్చు. సో ఆదిబట్ల, నాదర్కోవిల్, కుర్మల్గూడ, బాలాపూర్, మల్లాపూర్, సుల్తాన్పూర్, బాలాజీ నగర్ కాలనీ వాసులు అందరూ కూడా మీ స్కూల్ కి పంపించాలనుకుంటారు. సో ఫెసిలిటీస్ ఏమన్నా బస్సు అలాంటివి ఏమన్నా మరి సిద్ధం చేశారా ఇంకా లేదా? ఉంది సార్. సో థ్యాంక్ యూ సార్, మంచి క్వశ్చన్ వేశారు. సో యాక్చువల్లీ అంటే ప్రతి పేరెంట్ ఏ విధంగా ఆలోచిస్తారంటే పలానా స్కూల్లో జాయిన్ చేస్తున్నామంటే ఆ స్కూల్కి ప్లే గ్రౌండ్ ఉందా లేదని చెక్ చేస్తారు. అదేవిధంగా బస్ ఫెసిలిటీ ఉందా లేదని చెక్ చేస్తారు. సార్ మా బ్యాక్ జస్ట్ దీని వెనకాల బిల్డింగ్ బ్యాక్ ఆనుకొని మేము ప్లే గ్రౌండ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అన్ని ఎక్విప్మెంట్స్ పెట్టేశాము. దాంతోపాటు సార్ బస్సు కూడా తీసుకోవడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఆల్మోస్ట్ 4 కిలోమీటర్ రేడియస్లో బస్ 100% తిరుగుతుంది. అదేవిధంగా మాతో పాటు ఒక ప్రైవేట్ వెహికల్ వ్యాన్ వాళ్ళతో టైప్ అయినాము. సో వాళ్ళు కూడా ఆల్రెడీ రెడీ ఉన్నారు. మాకు 3 వెహికల్స్ ఉన్నాయి, ప్రైవేట్ వెహికల్స్ ఉన్నాయి, ఆటోస్ ఉన్నాయి. కాబట్టి మా పేరెంట్ ఒకవేళ మా బస్ ఫెసిలిటీ కనుక ఇఫ్ దే వాంట్ అవైల్ డెఫినెట్లీ దే కెన్ అవైల్ అవర్ బస్ ఫెసిలిటీ. అదర్వైజ్ దే వాంట్ మాకు ప్రైవేట్ వెహికల్ కావాలంటే మా చుట్టుపక్కల ప్రైవేట్ వెహికల్ కూడా పంపడం జరుగుతుంది. సరే, ఇలాంటి టెన్షన్ లేదు. మీ పిల్లల్ని మా పిల్లల కంటే ఎక్కువగా బాధ్యత తీసుకొని చదివించడానికి సిద్ధంగా ఉన్నామండి. 100% సార్. ఎందుకంటే సార్ ప్రతి పేరెంట్కి నేను ఒకటే మాట చెప్తున్నాను సార్, మీకు కూడా ఒక మాట చెప్తున్నాను. సో ఈ రోజుల్లో విద్య అనేది ఏంటంటే సార్ మొత్తము మగప్ అంటే బట్టి కొట్టడం మాత్రమే జరుగుతుంది. అదే మన స్కూల్కి వచ్చేసరికి ఏంటంటే సార్ సిబిఎస్ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ వీఆర్ ఫోకసింగ్. దాంతోపాటు ఏంటంటే సార్ యాక్టివిటీ ఫేస్డ్ అనమాట. అంటే ప్రతిదీ సపోజ్ చాప్టర్లో ఏదైనా క్వశ్చన్ ఉందనుకోండి, చాప్టర్ ఉందనుకోండి, బిఫోర్ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఒక టీచర్ ఏం చేస్తుందంటే యాక్టివిటీ చేస్తుంది అనమాట. యాక్టివిటీ చేయడం టీచర్ చేయడం వల్ల పిల్లలకి ఏంటంటే యాక్టివిటీ ద్వారా నేర్పడం జరుగుతుంది. అంటే వాళ్ళకి చాలా రోజులు గుర్తుండిపోతుంది. కానీ ఈ రోజు ఏం చేస్తున్నారంటే బుక్లో మాత్రమే పాఠాలు చెప్తున్నారు. సో అలా జరగకుండా చేస్తున్నామంటే యాక్టివిటీ బేస్లో మెయిన్ వీఆర్ ఫోకసింగ్. దాంతోపాటు ఐ టోల్డ్ యూ దట్ వీఆర్ ఇన్ ద లెర్నింగ్ విత్ ఏ ల్యాబ్. అందులో ఏంటంటే సార్ ఇప్పుడు కంపల్సరీగా ఎవ్రీ వీక్ ప్రతి క్లాస్కి వెళ్ళి వాళ్ళ క్లాస్ జరగడం జరుగుతుంది. అందులో ఏంటంటే బిఫోర్ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద టీచర్స్ దే ఆర్ గోయింగ్ టు కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ త్రూ దిస్ ఏ అనమాట. ఏ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా పిల్లలకి ఏంటంటే అక్కడ అర్థమైపోతుంది. దాని తర్వాత టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయడం జరుగుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది మా కాన్సెప్ట్ సార్. రైట్, చూసిరు కదా ఇప్పటి వరకు సుభాష్ సార్ మాత్రం మా స్కూల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయో కుల్లా చెప్పిండు. రైట్, మనతో పాటు పాండు సార్. సో ఈ పేరు మాత్రం ఈ ఏరియాలో తెలియని వాళ్ళు మాత్రం ఉండరు. మరి సార్ని అడిగి తెలుసుకుంటారు. సార్ నమస్తే. నమస్తే. చాలా బాగున్నారు. చెప్పాలి సార్, మరి పాండు సార్ అంటే ది మాస్టర్ మైండ్ జూనియర్ కాలేజ్. మరి పాండు సార్ ఏంది ఇక్కడ అభ్యాస ఇన్నోవేటివ్ స్కూల్ దగ్గర ఉండరు. సో ఇక్కడ రావడానికి కారణం ఏంది? ఇప్పుడు మేము జూనియర్ కాలేజ్లో అబ్జర్వ్ చేస్తున్నామండి, స్టూడెంట్స్ యొక్క బేసిక్ కాన్సెప్ట్స్ లెవెల్లో చాలా పూర్ ఉన్నారు. సో దాని కొరకు మనం స్పెషల్గా ఏంటంటే ఆ బేసిక్ లెవెల్ కాన్సెప్ట్ని గ్రౌండ్ లెవెల్ అంటే నర్సరీ నుంచి ఎల్కేజీ నుంచి వాళ్ళకు బేసిక్ ప్రైమరీ స్కూల్ నుంచి చేయాలనే ఉద్దేశంతోనే ఈ అభ్యాస ఇన్నోవేటివ్ స్కూల్ని ప్రారంభించడం జరిగింది. ఈ అభ్యాస ఇన్నోవేటివ్ స్కూల్లో ఏదంటే టోటల్లీ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. ఇప్పుడు ఉన్నది ఏంటంటే బట్టి కొట్టడము, పిల్లలు 4 రోజులు అయితే మర్చిపోవడం, అది కాకుండా వాళ్ళకు కొంచెం యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ చేపిస్తే ఫ్యూచర్లో వాళ్ళు జీవితాంతము ఏ సబ్జెక్ట్ని కూడా మనం ప్రాక్టికల్ లైఫ్కి లింకప్ చేసి ఉపయోగపడేటట్టుగా మనం ఒక టీచింగ్ మెథడాలజీని దీనిలో పెట్టడం జరిగింది. అందుకే స్కూల్ నేమ్ కూడా దాని బేస్ మీదనే మనకు ఇన్నోవేటివ్ స్కూల్ అనే పేరు పెట్టాము. సో ఇక్కడ ఏఐ విత్ లెర్నింగ్ విత్ ఏఐ అనే ప్రోగ్రామ్ స్పెషల్గా ఫోకస్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడున్న ఇదంటే సైన్స్ రిలేటెడ్ కూడా కొంచెం వాళ్ళకు యాక్టివిటీస్ చేపించడము, మ్యాథమెటిక్స్ మీద కొన్ని యాక్టివిటీస్ చేపించడము, అట్లా వాళ్ళకు ప్రతిదీ కూడా లాంగ్వేజ్ కూడా ఏదంటే వాళ్ళకు కంపల్సరీగా ఉపయోగపడదు. ఇప్పుడు ఏంటంటే పిల్లలకి చాలా మంది చూస్తున్నాము ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చినప్పుడు కూడా రైటింగ్ స్కిల్స్ కూడా బాగలేవు. దాన్ని కూడా మనం బేసిక్ లెవెల్ నుంచే కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళ జీవితాంతం కూడా హ్యాపీగా ఉంటారు, మంచి పొజిషన్లో సెట్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి స్పెషల్గా మనం జూనియర్ కాలేజ్ నుంచి కూడా నేను అక్కడ ఉండి ఈ స్కూల్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే బేసిక్ ఫౌండేషన్ని స్ట్రాంగ్ చేయాలనే ఉద్దేశంతోనే అభ్యాస ఇన్నోవేటివ్ స్కూల్ని మన బడంగపేటలో ప్రారంభించడం జరిగింది. లక్కీ ఏంటంటే చాలా మంది చుట్టుపక్కల కాలనీ వాసులు ఉన్నారు. మనకు చుట్టుపక్కల ఒక బస్ ఫెసిలిటీ కూడా పెట్టాము. సో చాలా అడ్మిషన్స్ కూడా బాగా అయినాయి. ఒక 250 అడ్మిషన్స్ అయినాయి. ఇంకా వాళ్ళు ఒక 100 అడ్మిషన్స్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఇది సొంత భవనం, ఇక్కడ మన బిల్డింగ్ కూడా మన ఓన్ బిల్డింగ్ ఉంది. మంచి ఎక్విప్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాము. క్లాస్ రూమ్స్ కూడా చాలా బాగా పెట్టాము, డిజిటల్ క్లాస్ రూమ్స్ పెట్టాము. అండ్ టీచర్స్ని కూడా బాగా ఎక్స్పీరియన్స్ టీచర్స్ని పెట్టాము.
అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఇక్కడ ప్రిన్సిపల్ కూడా మాకు డాక్టర్ సుభాష్ సార్, ఆయన చాలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఆయన మంచి విద్యావేత్త కాబట్టి వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటూ మేము ఆల్రెడీ విద్యారంగంలో ఆల్రెడీ నిపుణులు ఉన్నాం కాబట్టి మంచి గైడెన్స్ ఇచ్చు ఈ స్కూల్ని ఒక మంచి స్థాయికి తీసుకెళ్లనే ఉద్దేశంతో ప్రారంభించాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, పాండు సార్ మాత్రం రెండు ముచ్చట్లు జబర్దస్త్ మనతో పాటు ఇంకో అన్న. నమస్తే. నమస్తే. ఎట్లున్నావే అన్న? బాగున్నాను. చెప్పాలి అన్న, మరి ఏంది పాండు సార్ అంటే జూనియర్ కాలేజ్, సుభాష్ సార్ అంటే ప్రిన్సిపల్, అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారన్న? మీకు ఈ స్కూల్ కు ఉన్నట్టు సంబంధం ఏంది? నాకు ఈ స్కూల్ పెట్టాలనేది నాకు చిన్నప్పటి నుంచి కళ. ఆ కళను పాండు సార్, సుభాష్ సార్ వాళ్ళు తెలుసుకుంటున్నా. ఈ పాండు సార్ వాళ్ళ ఏంటంటే వాళ్ళ కాలేజ్ త్రూ మా ఫంక్షన్ హాల్లో ఎప్పుడు తిరుమల గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో ఎప్పుడు యాన్యువల్ డేస్ చేస్తూ ఉండే. అలా సార్ తోటి నాకు పరిచయం బాగా ఏర్పడింది, బంధం ఏర్పడ్డది. దాన్ని నేను సార్ తోటి ఎన్నోసార్లు సార్ మనం ఒకటి పంచి పెడదాం సార్ అంటే సార్ కూడా బాగా ఇష్టంతో కోఆపరేట్ చేశారు. చేసి దాన్ని మేము 2-3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము. సుభాష్ గారు కూడా ఈ మధ్య కలిశారు. మాకు కలిసి ముగ్గురు ఒక విధంగా చిన్న పెద్ద తేడా లేకుండా డబ్బులకు ఆశించకుండా అందరినీ సమానంగా చూసుకుంటూ ఒక విద్యా సంస్థ నడపాలి, విద్యాదానం చేయాలనే ఆశతోటి మేము ఈ స్కూల్ ప్రారంభించడం జరిగింది. సో రైట్ అన్న, ఒక్కటే ముచ్చట చెప్పిండు, జబర్దస్త్ చెప్పిండు. సో మొత్తం మీద ఈ సారిది కాలేజీ ఎప్పుడు ఏ ఫంక్షన్ చేసినా కూడా అన్న వాళ్ళ ఫంక్షన్ హాల్కి సంబంధించి ఫంక్షన్ హాల్లో జరిపేవారు. అలా ఒక బంధం ఏర్పాటైంది. ఆ బంధం నుంచి ఈరోజు మరి సామాన్య పేద కుటుంబాల ప్రజలకు తక్కువ ఫీజులతోటి మరి మంచి విద్యని అందించాలని గొప్ప సంకల్పంతో నేడు మాత్రం అభ్యాస ఇన్నోవేటివ్ స్కూల్ అనే ప్రారంభించుకొని మరి ఎంతోమంది పేద విద్యార్థులకు విద్య అందించడానికి సిద్ధం ఉన్నామని చెప్పేసి వాళ్ళ మాటలో తెలియజేయడం జరిగింది. సో వీడియో చూసినటువంటి ప్రతి డిఎస్కే న్యూస్ ఛానల్ ప్రేక్షక దేవుళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గట్లనే కామెంట్ చేయడం మాత్రం మరొకండి. ఉంటాం మళ్ళీగా.